అండి, ఈరోజు వీడియోలో కాలా జామున్ చూపించబోతున్నాను. కాలా జామున్ అనగానే గులాబ్ జామ్ మిక్స్ ఉండాలి, లేదంటే కోవా ఉండాలి అనుకుంటారు కదా. అవి ఏమీ లేకుండా బ్రెడ్తో చేసి చూపిస్తున్నానండి. కాలా జామ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకసారి వీడియో మొత్తం చూసాక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మనం చెప్తే కానీ తెలియదండి బ్రెడ్తో చేసిందని, అంత బాగా వచ్చాయి. ముందుగా పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు పంచదార వేసుకొని, ఒక కప్పు వాటర్ వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు ఎందుకు వేస్తానంటే మంచి కలర్ గురించి వేస్తానన్నమాట. లేదు అనుకుంటే మీరు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 యాలకులు దంచి వేసుకొని పాకం రానివ్వాలి. గులాబ్ జామ్ పాకం ఎలా ఉండాలో అందరికీ తెలిసిందే కదండి. కొద్దిగా చేతికి ఇలా స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ తీసుకొని నేను 7 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. అవి బాగా చేత్తో ఇలా మెదుపుకున్నట్టు చేసుకోవాలి. నేను సైడ్లు కూడా తీయట్లేదండి, ఎందుకంటే కాలా జామున్ చేస్తున్నాను కాబట్టి. చేత్తోనైతే కరెక్ట్గా రాదండి. ఒకసారి మిక్సీ వేసుకొని ఆపి గ్రైండ్ చేస్తే మొత్తం పౌడర్ అయిపోతుంది అనమాట. మీకు సైడ్లో బ్లాక్గా ఉండేది వద్దనుకుంటే తీసేయచ్చండి. నేనైతే కాలా జామున్ కాబట్టి నేను దాంతోపాటు వేసేసాను. ఇప్పుడు చూసారు చక్కగా పౌడర్ అయిపోయింది. పౌడర్ వేసేసుకొని కాచి చల్లారి పెట్టుకున్న పాలు అనమాట, అవి కొద్దిగా వేసి కలుపుకోవాలి. ఒక్కసారి వేసేసామంటే పలచనైపోతుంది. కొద్దిగా వేసుకుంటే ఎక్కువ పాలు కూడా పట్టవండి. అసలు మనం కాలా జామ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా గట్టిగా ఉన్నట్టే కలుపుకోవాలన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు కొద్దిగా పాలు పట్టే పావు కప్పు కూడా పట్టలేదండి. ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా నెయ్యి పైన వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న స్పూన్తో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక జామున్ చేసేసుకోవడమే. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేను రౌండ్గానే చేస్తున్నాను. బ్రెడ్తో గులాబ్ జామ్ కానీ కాలా జామున్ కానీ చాలా బాగా వస్తాయండి. నేనైతే కాలా జామున్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. మా ఇంట్లో అందరికీ నచ్చిందనమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. మరీ ఆయిల్లో పెట్టేశారంటే మాడిపోతే లోపల ఉడకకుండా అయిపోతాయి అనమాట. చూసారా, ఇవి వేయగానే ఇలా కొద్దిగా బుడగలు వచ్చినట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కారు పట్టుకొని అటు కదుపుతుంటే వాటంతటా అవి పైకి తేలితే, లేదనుకుంటే స్పూన్తో నెమ్మదిగా కదుపుకోండి. మరి వేసిన వెంటనే కలిపేమాకండి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం పిండి కలిపేటప్పుడు బాగా కలిపామనుకోండి, అక్కడక్కడ క్రాక్స్ లాగా వస్తాయి. అంతే తప్ప పాడే ఛాన్స్ అయితే ఉండదండి. మంచి కలర్ అనేది వచ్చేసింది. నేను వేయించుకునే టైము 6 నిమిషాలు పట్టింది నాకు. ఇప్పుడు ఇది తీసేసుకొని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేసుకోవడమే. పాకం వేసేసి మూత పెట్టేసుకోండి. ఒకసారి ఇలా జామున్ అన్ని కలిపేసుకొని మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు. పర్ఫెక్ట్గా కాలా జామ్ అనేది రెడీ అయిపోయిందండి. మంచి కలర్ఫుల్గా వచ్చింది. మనం చెప్తే కానీ తెలియదండి బ్రెడ్తో చేసిందని. నేను ఒక బౌల్లో వేసి కూడా మీకు చూపిస్తాను, ఒకటి ఇరుపు కూడా చూపిస్తాను అనమాట.